విద్యనొసగుమా వీణాపాణి విద్యనొసగుమా వీణాపాణి విజ్ఞానమీయుమా విరించిరాణి విద్యనొసగుమా వీణాపాణి విజ్ఞానమీయుమా విరించిరాణి మనోవికాసము పొందగా ఆత్మ వినోదమే అందగా మనోవికాసము పొందగా ఆత్మ వినోదమే అందగా సత్యరూపము సందర్శించి తనను తానెరుగు తాత్విక రహస్య విద్యనొసగుమా శ్రీ విద్యనొసగుమా వీణాపాణి విజ్ఞానమీయుమా విరించిరాణి. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. అక్టోబర్ 14వ తేదీ నుండి అక్టోబర్ 20వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. దీంతో పాటు ద్వాదశ రాశుల వారిలో ఏ రాశి వారికి గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏ విధమైన విధి విధానాల్ని చేపట్టాలో ఆ విశేషాల్ని, ఈ వారం అంతా ఆనందకరంగా గడవాలి అంటే ఏ విధమైన పద్ధతుల్ని ఆచరించాలో ఆ విశేషాల్ని, దీంతో పాటు శరణ్ నవరాత్ర సందర్భంగా నిర్వహించబడే దేవీ వైభవం శీర్షికలో సాత్విక రూపంతో ఈ రోజున అమ్మవారుండే సరస్వతి అలంకార వైశిష్ట్యాన్ని, అలాగే నవదుర్గా విధానాల్లో అమ్మవారు ఈ రోజున స్కందమాత రూపంలో దర్శనమిస్తున్నారు కాబట్టి స్కందమాత వైశిష్ట్యాన్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన విళంబినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 15వ తేదీ సరస్వతీ పూజ, 17వ తేదీ దుర్గాష్టమి, తిరుమలలో శ్రీవారి రథోత్సవం, సద్దుల బతుకమ్మ పండుగ, 18వ తేదీ మహానవమి, విజయదశమి, శమీ పూజ, షిరిడి సాయిబాబా సమాధ్యుత్సవం, 19వ తేదీ అపరాజితాదేవి పూజ. ఈరోజు పుట్టినరోజును జరుపుకుంటూ ఉండేవారికి, పెళ్లి రోజును చేసుకుంటూ ఉండేవారికి శుభాకాంక్షలు. ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ, అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ, అమ్మల గన్న అమ్మవు నీవమ్మ, అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ, అమ్మా ఆదిశక్తివి అన్నపూర్ణవమ్మ. సుశాంతాం సుదేహాందృగం చేకచాంతాం లసత్సన్నతాంగీం అచించామశేషాం స్మరేత్తాపసై సంగపూర్వస్థితాంతాం భజే శారదాంబాం అజస్రం మదంబాం. ఈరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి, పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, అలాగే శుభమస్తు ప్రేక్షకులైన మీ అందరికీ కూడా ఈ రోజున సాత్విక రూపాల్లో అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నారు కాబట్టి, నవదుర్గా రూపాల్లో అమ్మవారు స్కందమాత రూపంలో దర్శనమిస్తున్నారు కాబట్టి ఆ ఇరువురి మాతల అనుగ్రహము వీరికి కలగాలి అని మనఃపూర్వకంగా ప్రార్థిద్దాం.
శ్రీ సరస్వతి. శరన్నవరాత్ర సందర్భంగా అమ్మవారిని ఈ రోజున సాత్విక రూపమైన సరస్వతిగా, నవదుర్గల రూపంలో స్కందమాతగా అలంకరించిన ఈ సందర్భంలో ఆ అలంకారాల నేపథ్యాన్ని, విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి శరన్నవరాత్రాల్లో ఈరోజు జగన్మాత సాత్విక రూపంలో సరస్వతిమాతగా, నవదుర్గా రూపాల్లో స్కందమాతగా దర్శనమిస్తుంది. ఒక చేతిలో వీణ, మరో చేతిలో చిలుక, ఇంకో చేతిలో పుస్తకం, మరొక చేతిలో అక్షమాల ధరించి వాగ్దేవి శుద్ధ సత్వ స్వరూపిణిగా గోచరం అవుతూ ఉంటుంది. వాక్కు, బుద్ధి, జ్ఞానాలకి మూల కారక శక్తిగా శ్రీమాత పూజల్ని అందుకుంటుంది. హంసవాహినిగా, మంజుల వాగ్విలాసినిగా, శ్రీభారతి భవ్య రూపిణిగా ప్రకటితమవుతూ ఉంటుంది. చదువులమ్మగా, విజ్ఞాన ఘన యశస్వినిగా, జ్ఞానవల్లిగా, వేదమాతగా లోకానికి శ్రీవాణి జ్ఞానభిక్షని అనుగ్రహిస్తుంది. ఈరోజు సరస్వతి దర్శనం అలాగే ఆరాధన వల్ల మేధోపరమైన శక్తులు పెంపొందుతాయి. విద్యార్థులు సరస్వతీదేవిని దర్శించడం వల్ల జ్ఞాపక శక్తి పెరగడమే కాకుండా చదువులో ముందంజలో కూడా ఉండగలుగుతారు. ఈరోజు పుస్తకదానం అలాగే కళల్ని బహూకరించడం ప్రశస్తం. నవదుర్గా రూపంలో శక్తిమాత స్కందమాతగా దర్శనమిస్తుంది. స్కందమాత అంటే స్కందుడైన సుబ్రహ్మణ్య స్వామికి మాతృమూర్తి పార్వతీదేవి అని అర్థం. తల్లి ఒడిలో బాలకుడిగా స్కందుడు కూర్చుని ఉంటాడు. జగత్తుని పాలించే మహాశక్తి చెంత ఈ సృష్టి ఓ శిశువు రూపంలో ఒదిగి ఉంటుంది అనే తత్వాన్ని స్కందమాత రూపం మనకి ప్రతిఫలింపచేస్తుంది. మాతృత్వం మూర్తీభవించిన రూపంగా స్కందమాత విలసిల్లుతుంది. ఈరోజు మాతృమూర్తుల ఆరాధన విశేష ఫలితాలని ఇస్తుంది. తల్లిదండ్రులకి పాదాభివందనాన్ని చేసి వారికి నూతన వస్త్రాల్ని బహూకరించడం ఎంతైనా మంచిది. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో ఉండే వారికి మనస్పర్ధ పెరుగుతుంది. తన పట్టుదల మాత్రమే నెరవేరలేనటువంటి గట్టి ఆలోచన కలుగుతుంది. అది సడలించుకోవడం ఎంతైనా అవసరం. వాణిజ్యంలో ఉన్నటువంటి వారికి ఎందుకు లాభాలు రావు అనే పట్టుదల పెరుగుతుంది. దాంతో అదే వస్తువు మీద గట్టి పట్టుదలతో నిలబడతారు. కొద్దిగా సడలింపు అవసరం. మహిళలు ఆందోళనతో ఉంటారు తాత్కాలికంగా. ఆ సందర్భంలో కొద్దిగా మాటలు పై స్థాయిలోకి వెళ్ళే అవకాశం ఉంది. సడలించుకోవడం ఎంతైనా అవసరం. వ్యవసాయానికి చెందినటువంటి వారు ఏ విధంగానైనా సరే అదే క్షేత్రంలో పంటని పండించాలనే మంచి ఆవేశంతో ఉంటారు. కొద్దిగా సడలించుకోవడం అవసరం. ఈ రోజున సరస్వతీదేవిని, స్కందమాతని మేషరాశి వారు తెల్ల చేమంతులతో అర్చించి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే విశేషమైన ఫలితాలని పొందుతారు. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం చేస్తూ ఉండేటటువంటి వారికి ఉద్యోగ బాధ్యత కంటే దూర భార ప్రయాణాల బరువు పెరిగి శారీరకమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఆలోచించుకుని మాత్రమే తగిన సౌకర్యంగా మాత్రమే ప్రయాణాన్ని చేసుకోవాలి. సౌకర్యవంతం కానటువంటి సందర్భంలో ప్రత్యామ్నాయ మార్గాన్ని అడిగి ఆలోచించుకోవాలి. వాణిజ్య రంగానికి చెందిన వారు తప్పక ఈ వారం వాణిజ్యాన్ని సుఖంగా చేయగలుగుతారు. కానీ శారీరకమైన తీవ్రమైన శ్రమకి గురి అయ్యే అవకాశం ఉంది. ఆలోచించుకుని చేసుకోవాలి. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు అధికారులతో వివాదానికి దిగుతారు. అది ఏమాత్రం సరికాదు. ఈ రోజున సరస్వతీదేవిని, స్కందమాతని వృషభ రాశి వారు సన్నజాజులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే విశేషమైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారు. ఇక ఈ వారం
మిథున రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులు చక్కగా పనిని చేయగలుగుతారు, కానీ శారీరకమైనటువంటి శ్రమకి గురైనటువంటి కారణంగా తాత్కాలికంగా ఆరోగ్య పరీక్షల్ని చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడవచ్చు. వాణిజ్యానికి చెందినటువంటి వారు సమయ అభావం అంటే సరైనటువంటి సమయం లేనటువంటి కారణంగా అంగడికి తక్కువ సార్లు వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయానికి చెందిన వారు తమ క్షేత్రానికి సంబంధించినంత వరకు మాత్రమే తమ ఆలోచనల్ని పరిమితం చేసుకోవాలి తప్ప ఇతరులకి సలహాలని సూచనల్ని ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదు. ఈ రోజున సరస్వతీదేవిని స్కందమాతని మిథున రాశి వారు తెల్ల గులాబీలతో పూజని చేసి పెసరపప్పుతో కలిపినటువంటి అన్నాన్ని అమ్మవారికి కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే కీర్తి ప్రతిష్టలని ధనాన్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వారికి పని విశ్రాంతి దొరుకుతుంది, పని నిదానంగా చేసుకునేటటువంటి అవకాశం కలుగుతుంది, ఉత్సాహం అనిపిస్తూ ఉంటుంది. వాణిజ్యానికి చెందిన వారికి కూడా చక్కనైనటువంటి దూర భార ప్రయాణాలు చేయవలసిన అవసరం లేనటువంటి కారణంగా ఎంతో మానసికమైన ఉత్సాహం కలిగి తీరుతుంది. మహిళలకి కూడా శుభకార్యాలు వస్తున్నటువంటి కారణంగాను చేతి నిండుగా పని ఉండే కారణంగాను ఆనందంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. వ్యవసాయానికి చెందినటువంటి వారు ఏ విధమైన దిగులు లేకుండా ఇతరమైనటువంటి భూముల్ని కొనుక్కుని అంటే కౌలుకు తీసుకుని మంచి లాభాలని ఆర్జించగలుగుతారు. ఈ రోజున సరస్వతీదేవిని స్కందమాతని కర్కాటక రాశి వారు మల్లెపూలతో అర్చించి బెల్లపు అన్నాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన లాభాలని పొందగలుగుతారు. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులు రుణాన్ని చేసి కొత్తదైనటువంటి ఆస్తుల్ని సంపాదించాలనే ఆలోచనకి పెడతారు, అత్యాశతో కొద్దిగా ప్రవర్తిస్తారు, ఆలోచించుకు చూసుకోగలగాలి. వాణిజ్యానికి చెందినటువంటి వారు అనుభవం ఏమాత్రమూ లేనటువంటి వ్యాపారంలోనికి వెళ్ళాలి అని భాగస్వాముల ప్రోత్సాహం కారణంగా ముందుకు వెడతారు, అది ఏమాత్రమూ సరికాదు. మహిళలు అన్ని పనుల్ని చేయగలవనేటటువంటి ధైర్యంతో ఉంటారు, ఆ ఆలోచన ఊహ ఏమాత్రము సరికాదు, చేయలేనటువంటి పనిని విరమించుకోగలగాలి. ఈరోజు సరస్వతీదేవిని స్కందమాతని సింహరాశి వారు సంపెంగ పుష్పాలతో అర్చించి ఆవు పాలు తేనె ఆ రెంటిని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే మానసికమైన సుఖ శాంతుల్ని పొందగలుగుతారు. ఇక ఈ వారం కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులు ఏ పనిని చేస్తున్నప్పటికీ కూడా మెళకువ అవసరం. ఏం చేస్తున్నామో ఆ విషయాన్ని తెలుసుకోవడంతో పాటు పనిని తేలికగా చేసే మార్గం ఏమిటో కూడా కొద్దిగా ఆలోచించుకోగలగాలి. వాణిజ్యాన్ని చేసేవారు మొండి పట్టుదలగా ఉండడం కాకుండా అవసరమైతే నష్టానికైనా ఉన్నటువంటి సరుకును వదిలించుకుని కొత్తదైనటువంటి పనిముట్లతో వ్యాపారాన్ని ప్రారంభించే ఆలోచనకి రాగలగాలి. మహిళలు ధైర్యంగా ముందుకు వెళ్ళేటటువంటి సందర్భంలో తగిన అండదండలు ఉన్నాయా అనే విషయాన్ని ఆలోచించుకుని మాత్రమే కార్యరంగంలోనికి దిగాలి. ఈరోజు సరస్వతీదేవిని స్కందమాతని కన్యారాశి వారు తెల్ల మందారాలతో అర్చించి చక్కెర పొంగలిని కానీ అమ్మవారికి నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే ఏ విధమైన అనారోగ్యాన్ని లేకుండా చేసుకోగలుగుతారు. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులు ఈ వారం తాత్కాలికమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. దాంతో మానసికంగా స్వస్థత లేకపోవచ్చు, విశ్రాంతిని తీసుకోవడం అవసరం తప్ప ఏవైనా సరే ఉద్యోగ విధానాన్ని నిర్వహించాల్సిందే అనుకోవడం అంత మంచిది కాదు. వాణిజ్యం చేసేటటువంటి వారికి తీవ్రమైన అత్యాశ కలిగే అవకాశం వస్తుంది. ఇతరమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేద్దామనే ఊహ వస్తుంది. ఆలోచించుకుని మాత్రమే దిగాలి కొత్త వ్యాపారపు వస్తువుల్ని అమ్మడానికి. మహిళలకి నిరుత్సాహకరంగా అనిపిస్తుంది. నిరుత్సాహకరంగా ఉన్నప్పుడు కొత్తమైనటువంటి పనుల్లోనికి దిగడం మంచిది కాదు. ఈ రోజున సరస్వతీదేవిని స్కందమాతని తులారాశి వారు పారిజాతాలతో అర్చించి పులగాన్ని కానీ అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నట్లయితే
తప్పక ఇంట్లో శుభకార్యాలు కలిసి వస్తాయి. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులైనటువంటి వారికి కొత్త ఉద్యోగం ప్రాప్తించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. పూర్వపు ఉద్యోగం కంటే కొద్దిగా వేతనం తక్కువైనప్పటికీ కూడా చేరడం ఎంతైనా మంచిది. వాణిజ్యాన్ని చేసేటటువంటి వారు చాలా చక్కనైనటువంటి వాణిజ్యాన్ని చేస్తారు. కానీ నిజాయితీతనాన్ని కానీ విడిచిపెట్టినట్టయితే ఇబ్బందికి గురయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది ఈ వారంలో. మహిళలు ఆందోళన లేకుండా ప్రశాంతంగా గడపగలుగుతారు ఈ వారాన్ని. ఈ రోజున సరస్వతీదేవిని, స్కందమాతని వృశ్చిక రాశి వారు నందివర్ధనాలతో అర్చించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ లాభం, పదవి ఉన్నతి సిద్ధిస్తాయి. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం చేసేటటువంటి వారికి తప్పక నింద వచ్చే అవకాశం ఉంది. ఆ నింద కేవలం శని కారణంగా వస్తుందని భావించి మానసికంగా దిగులుని పొందకుండా శనికి సంబంధించిన పూజల్ని చేసుకోవడం అవసరం. వాణిజ్యానికి చెందినటువంటి వారికి తాత్కాలికమైనటువంటి నష్టం కలగచ్చు. ఆ నష్టం కారణంగా మానసిక అశాంతి కలగవచ్చు. శనికి ప్రదక్షిణాలని చేయడం ఎంతైనా అవసరం. వ్యవసాయ రంగానికి చెందిన వారికి, ఇతర వృత్తుల్ని చేసేటటువంటి వారికి కూడా ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఈరోజు సరస్వతీదేవిని, స్కందమాతని ధనురాశి వారు తులసీ దళాలతో అర్చించి రవ్వకేసరిని నైవేద్యంగా కానీ సమర్పించినట్టయితే కుటుంబంలో సుఖశాంతులు, ఐకమత్యము ఏర్పడతాయి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగులకి సాధారణమైనటువంటి పరిస్థితులే ఉంటాయి. విశేషమైనటువంటి సౌకర్యాలు ఉండకపోవచ్చు ఉద్యోగ స్థలంలో. వాణిజ్యం చేసేటటువంటి వారికి దూరభార ప్రయాణాలు చేసినప్పటికీ కూడా పని కలిసి రాకపోవచ్చు ఈ వారంలో. మహిళలు ఎంత శ్రమించినప్పటికీ కూడా తాము అనుకున్నటువంటి పనిని సాధించలేకపోవచ్చు. రుణ ప్రయత్నం చేసినప్పటికీ కూడా రుణం ఫలించకపోవచ్చు. ఈరోజు మకర రాశి వారు సరస్వతీదేవిని, స్కందమాతని సువర్ణ గన్నేరు పుష్పాలతో అర్చించి అటుకులు, బెల్లాన్ని నైవేద్యంగా కానీ పెట్టినట్లయితే మానసికమైనటువంటి ఆనందంతో పాటు శుభవార్తలను వినేటటువంటి అవకాశం కలుగుతుంది. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగులకి చక్కనైనటువంటి లాభాలు కలుగుతాయి. తాము చేస్తున్నటువంటి వేతనానికి మరికొంతగా బోనస్ రూపంలోనో లేక మరో తీరుగానో ఖచ్చితంగా బహుమతి లభించే అవకాశం ఉంది. వాణిజ్యం చేసేటటువంటి వారికి మంచి ప్రచారం ఏర్పడుతుంది. కీర్తి, ప్రతిష్ట కూడా లభించే అవకాశం ఉంది. మహిళలకి ఏ విధమైన అనారోగ్యము, మానసిక అశాంతి లేనటువంటి కారణంగా నూతన వస్తు ఆభరణాలని సమీకరించుకోగలిగిన అవకాశం కనిపిస్తోంది. ఈరోజు సరస్వతీదేవిని, స్కందమాతని కుంభరాశి వారు తెల్ల చామంతులతో అర్చించే రవ్వ లడ్డూల్ని నైవేద్యంగా కానీ సమర్పించినట్లయితే కుటుంబం అంతా కూడా తప్పక వృద్ధిలోనికి వచ్చి తీరుతుంది. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉద్యోగులకి దూరభారంగా వెడుతూ దూరభార ప్రయాణాలను చేస్తూ వినోద విహారయాత్రలకు వెళ్ళాలనే ఊహ కలగచ్చు. వాణిజ్యాన్ని చేసేటటువంటి వారికి 2-3 రోజుల పాటు అంగడిని కట్టివేసి కుటుంబ సభ్యులతో కలిసి ఉందామనే ఊహ పడమవచ్చు. మహిళలకి తాత్కాలికమైన వేదాంత ధోరణి ప్రవేశించి తీర్థయాత్రలకో పుణ్యక్షేత్రాలకో వెళ్ళాలనే ఊహ కలగచ్చు. ఈరోజు సరస్వతీదేవిని, స్కందమాతని మీనరాశి వారు కనకాంబరాలతో అర్చించి పాయసాన్ని కానీ నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానాల్లో అనుకూలమైనటువంటి తీర్పు తప్పక లభించి తీరుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశంలో దేవీ వాస్తుకు స్వాగతం. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల రీత్యా ఈరోజు చాలా గొప్ప నక్షత్రంతో కూడినటువంటి సుదినం. అదే మూలా నక్షత్రం.
సరస్వతీదేవికి ప్రీతివంతమైనటువంటి విధి విధానం. చదువుల తల్లి ఆ చక్కని తల్లి. సంస్కారవంతమైనటువంటి చదువుని జ్ఞానాన్ని ప్రసాదించే చక్కని తల్లికి తెల్ల కలువ పూలు మొగలి పూలు సమర్పించాలి. ఆ తల్లిని ధ్యానం చేసేటప్పుడు సరస్వతి ద్వాదశనామ స్తోత్రాన్ని పఠనం చేయటం, ఓం సరస్వత్యై నమః అని చెప్పేసి ధ్యానం చేయటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపజేసుకోవడానికి ఆస్కారం ఉంది. తల్లికి ప్రీతివంతమైనటువంటి పాయసాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివిధ రంగాలలో రాణింపు చాలా చక్కగా జరగడమే కాకుండా పోటీ పరీక్షల్లో కూడాను విజయాన్ని తథ్యంగా వచ్చేటువంటి అవకాశం ఆ సరస్వతీదేవి ప్రసాదిస్తుంది. విద్యార్థులు తమ జ్ఞాపక శక్తిని బాగా పెంచుకోవటానికి ఏకాగ్రత కోసం సరస్వతీదేవిని దర్శించాలి. తాము చదువుకునేటువంటి గదిలో తూర్పు దిశలో గోడకు సరస్వతీదేవి పటాన్ని ఉంచాలి. నిద్రించేటప్పుడు వాయువ్య దిశలో వారు చదువుకునే గదిలో పడమర వైపు తలగడ పెట్టి నిద్రించటం మరువద్దు. అలా గనక చేసి ఉదయాన్నే నిద్రలేస్తూ సరస్వతీదేవిని చూసి నమస్కారం చేసినట్లయితే సర్వ విధములైనటువంటి విద్యా జ్ఞాన ప్రాప్తిని ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఈ దసరా శరన్నవరాత్రుల్లో విద్యార్థులు తమ జ్ఞాపక శక్తిని మరింతగా పెంపొందించుకోవడానికి ఏకాగ్రత కోసం సరస్వతీదేవి ఆలయాన్ని దర్శించి ఆలయ ప్రాంగణంలో ఒక గ్లాసులో పాలు తీసుకొని ఓం ఐం నమః అని చెప్పేసి జపించి ఆ పాలు అమ్మవారికి సమర్పించి వాటిని స్వీకరించినట్లయితే సరస్వతి కటాక్ష సిద్ధి కలిగి తీరుతుంది. మానసికమైనటువంటి ప్రశాంతత చైతన్య శక్తి పొందడానికి సరస్వతీదేవి హంసవాహనం మీద ఉన్న చిత్రపటానికి మల్లె జాజి నందివర్ధనం పూలతో పూజ చేసి పటిక బెల్లం ప్రసాదంగా నివేదన చేసి దాన్ని స్వీకరించి 10 మందికి పంచాలి. గృహంలోని అందరికీ కూడాను చక్కటి జ్ఞానముతో పాటు ఆచితూచి వివిధ రంగాలలో అడుగు పెట్టేటువంటి సంస్కారవంతమైన ప్రభావం ఆ చక్కని తల్లి ఏర్పరుస్తుంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. విజయోస్తు విజయోస్తు జయ విజయ దుర్గా విజయోస్తు విజయోస్తు శ్రీ కనక దుర్గా విజయోస్తు విజయోస్తు జయ విజయ దుర్గా విజయోస్తు విజయోస్తు శ్రీ కనక దుర్గా. శుభోదయం, శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు విజయోస్తు అన్న అంశానికి స్వాగతం. జగన్మాతను ఈ శరన్నవరాత్రి ఉత్సవాలలో అంతర్భాగంగా వైదిక పరంగా సరస్వతి రూపంలో దర్శనం చేసుకోవచ్చు. అలాగే ఈ రోజున ప్రత్యేకించి స్కంధమాతగా తామసిక రూపంలో రాజసిక రూపంలో అర్చించేటటువంటి సాధకులకు దర్శనమిస్తుంది. నవదుర్గా రూపాలలో ప్రత్యేకంగా స్కంధమాత అవతారానికి చాలా గొప్ప ప్రాశస్త్యం ఉంది. కుమారస్వామి జననం ఈ వృత్తాంతానికి మూలం అవుతున్నది. యాదేవి సర్వభూతేషు వాగ్రూపేణ సంస్థిత. అందరిలో కూడా ఆ జగన్మాత వాక్కు రూపంలో ప్రసరిస్తున్నది. పండ చత్వ మేధ చార్విణి అన్నప్పుడు ఈ వాక్కు అంతా కూడా మన దేహంలో ప్రసరించి బాహ్యంగా వాక్కు రూపంలో బయటకు అందరికీ తెలియవస్తున్నది. పండ చత్వ మేధ చార్విణి అనే ఈ 4 రూపాలలో బహిర్గతమయ్యేటటువంటి ఆ వాక్కు అర్థవంతం కావాలి అంటే వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణి ప్రచోదయాదు. ఇది వేదపరమైన గాయత్రి మహామంత్రం. ఆలోచన చేస్తే ఈ రోజున మనకు అమ్మవారు సరస్వతి రూపంలో దర్శనమిస్తున్నది కదా. సరహ అంటే ప్రవహించేది అని అర్థం. ప్రవహించేది జ్ఞానము అవుతున్నది. ఏ మంత్రమైనా కూడా చెవులలో చెప్పాలి అంటారు. ఈ చెవులలో పయస్విని పూష అన్న నాడులు ప్రసరిస్తూ మనం ఏది విన్నా కూడా ఆ వినేటటువంటి అక్షరములు మన దేహానికి అర్థవంతం అయ్యేటట్లుగా తెలిసేటట్లుగా ఈ 2 నాడులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి.
పూష పయస్విని అనే ఈ 2 నాడులతో పాటుగా అలంబుస అన్న నాడి సక్రమంగా ఉన్నప్పుడు మాత్రమే మనం సక్రమంగా మాట్లాడగలుగుతాం, సక్రమంగా వినగలుగుతాం. ఇలాంటి సందర్భంలో అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున తెలుపు రంగులో ఉండేటటువంటి వస్త్రాన్ని అలంకరింపజేయాలి. అలాగే ఆలయానికై అమ్మ దర్శనం కోసం వెళ్ళేటటువంటి భక్తులంతా కూడా తెలుపు రంగులో ఉండే వస్త్రాలనే ప్రత్యేకంగా ధరించాలి. సరస్వతి నీటితో కూడుకున్న రూపం. అలాగే ఈ రోజున అమ్మకు ప్రీతికరంగా పాలను నివేదనగా సమర్పిస్తే జ్ఞానం వికసిస్తుంది. ఈ పాలు ఆవు పాలు అయిన పక్షంలో మరింత శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. ప్రత్యేకించి ఈ రోజున అమ్మకి ప్రీతికరంగా రవ్వ కేసరి, పెరుగన్నం వీటిని కూడా నివేదనగా సమర్పించిన పక్షంలో అమ్మ అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. సరస్వతి రూపాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ తల్లికి 7 విధములైనటువంటి నామాలున్నాయి. చింతామణి, జ్ఞానము, నీలము, ఘటము, కీని, అంతరిక్షము, 7వది మహాసరస్వతి రూపము. సరస్వతి అంటే హంసవాహినిగా వీణా పుస్తకములు ధరించి ప్రత్యేకించి ముక్త విద్రుమ హేమనీల అని ఎలా స్తోత్రం చేశామా గాయత్రిని, అదే రకంగా అమ్మవారిని కూడా స్తోత్రం చేసే సమయంలో యా వీణా వరదండమండి దగ్గర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిర్దేవై సదా వందితా సామాం పాతు సరస్వతి అని మనం చెబుతూ ఉంటామో అలాంటి సరస్వతి అనుగ్రహం కలగాలి అంటే అమ్మవారికి ప్రీతికరంగా ఈ రోజున తెలుపు వర్ణంలో ఉండేటటువంటి పుష్పాలతో అర్చించాలి. ఈ రోజున ఆ జగన్మాతను మల్లెపూలతో ఎవరైతే అర్చిస్తారో అలాంటి వారికి అఖండమైనటువంటి శాస్త్ర విజ్ఞానం పాండిత్యం వచ్చి చేరుతుంది. తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతన్బూని తిన్ నీవు నా ఉల్లంబందున నిలిచి జృంభణముగా నొక్తులు సుశబ్దంబులను పల్కంజేయము అన్నాడు కదా పోతనామాత్యుల వారు. అంటే ఎవరు ఏ పని చేసినా వారు ఏ రంగంలో ఉన్నా అంటే అది మార్కెటింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఉపన్యాసకుడు కావచ్చు, ఇంట్లో ఉండే ఇల్లాలు కూడా కావచ్చు, విద్యార్థి కావచ్చు, ఎవరైనా కూడా తమ వ్యవహారాలను చక్కబెట్టుకోవాలి అంటే మంచి మాట కావాలి. చక్కగా మాట్లాడగలిగితే అమ్మ అనుగ్రహం లభిస్తుంది. జాతక చక్రంలో వాక్కు 2వది. ఆ వాక్కుకు 12వ ఇల్లు అంటే వ్యయం లగ్నం అవుతున్నది. అంటే మన మాటనే మనకు ఒక్కొక్కసారి శత్రువుగా కూడా పరిణమించవచ్చు. జాతక చక్రంలో 2వ ఇల్లు మారకం అని కూడా జాతకం చెబుతుంది. అంటే మృత్యుస్థానం అవుతుంది అని కూడా బెదిరిస్తుంది. ఎందుకని ఇలాగా అంటే మన మాటనే మనకు ఒక్కొక్కసారి శత్రువుగా కూడా పరిణమించవచ్చు. ఎందుకని మన మాట పైన మనకు అదుపు లేదు. ఆ అదుపు కావాలి అంటే అమ్మవారికి ప్రీతికరంగా చెప్పబడిన నైవేద్యాలు సమర్పిస్తూ తెలుపు రంగులో ఉండే దుస్తులను ఈ రోజు ధరించి అమ్మవారి దర్శనం చేసుకుంటే తప్పక మన మాట పైన మనకు నియంత్రణ కలుగుతుంది, అమ్మ అనుగ్రహం లభిస్తుంది. అమ్మ అనుగ్రహంతో మళ్ళీ రేపు అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాలు అలంకరణలు తెలుసుకుంటూ రేపు కలుసుకుందాం. శుభమస్తు. రేపు షష్ఠి సప్తమి తిథులున్నాయి. మూల పూర్వాషాఢ నక్షత్రాలున్నాయి. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలిస్తే అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా ఆరాధన చేయటం ద్వారా, కాత్యాయనీదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారిని దర్శనం చేసుకోవటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ప్రధానంగా అన్నపూర్ణాదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం ద్వారా, అన్నపూర్ణాదేవికి పెరుగన్నము లేదా కట్టె పొంగలి నివేదన చేయటం ద్వారా, అన్నపూర్ణ అష్టకాన్ని పారాయణ చేయటం లేదా శ్రవణం చేయటం ద్వారా నిత్య జీవితంలో ఎటువంటి లోటు లేకుండా విశేషమైన శుభ ఫలితాలను పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దేవాలయంలో కాత్యాయనీదేవి రూపంలో ఉన్నటువంటి అమ్మవారి అలంకారాన్ని దర్శనం చేసుకోవటం ద్వారా అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే అన్నపూర్ణాదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అనే నామాన్ని పఠించడం ద్వారా సకల శుభాలను పొందటానికి రేపటి నక్షత్ర బలం విశేషంగా ఉపకరిస్తుంది.
जय जय भवानी दुर्गा भवानी श्रीराजराजेश्वरी श्रीराजराजेश्वरी जय जय भवानी दुर्गा भवानी श्रीराजराजेश्वरी అమ్మ నోరు ఎర్రగా ఉంది, ఏదో నవ్వులుతోంది, తెల్ల తెల్లగా ముక్కలు నాలుక మీద ఉన్నాయి, ఏమిటివి అని వాళ్ళ అమ్మ వంక చూసి, అమ్మ ఏంటమ్మా, ఏం తింటున్నావమ్మా అన్నారు. అంటే ఆవిడ దగ్గర వాళ్ళు అంత పిల్లలు, అంత చిన్న పిల్లలు. తిన్నాడు కాబట్టే సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని అయి స్వామిమలైలో గోచి పెట్టుకుని అలా నిలబడ్డాడు బ్రహ్మజ్ఞానిగా. దేవ సైన్యానికంతటికీ అధిపతి అయ్యాడు, నిత్య బ్రహ్మచారి అయ్యాడు, నిత్య యవ్వనుడయ్యాడు, వల్లీ దేవసేనా సమేతుడై లోకమంతటి చేత పూజింపబడుతున్నాడు. తేనె చేత అభిషేకం పొందినంత మాత్రం చేత పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాడు. వంశవృద్ధి కారకాయ నమః అని పేరు పొందాడు. ఇక ఇంద్రుడు స్వర్గలోక వైభవాన్నంతటినీ అనుభవిస్తున్నాడు. ఇంద్ర శబ్దం కేవలం పురాణంలో అనుకోకండి, వేదంలో ఇంద్ర శబ్దం ఒకటి ఉంటుంది. ఆ ఇంద్ర శబ్దమే రామాయణం అంతా ఇంద్ర 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 తిరుగుతుంది. విష్ణు ఉండదు, ఇంద్ర తిరుగుతుంది రామాయణం అంతా. కావాలంటే మీరు పరిశీలించండి. కాబట్టి ఆ ఇంద్రుడంతటి వైభవాన్ని అమ్మవారి తాంబూలపు పిడచతిని పొందాడు. విష్ణువు శ్రీ మహాలక్ష్మికి భర్త అయి లక్ష్మీనారాయణుడు అనిపించుకున్నాడంటే అమ్మ నోటి తాంబూలపు పిడచతిని. ఇంతమంది రాక్షసుల్ని నిగ్రహించగలిగి దశావతారాలు ఎత్తి ధర్మ సంస్థాపన చెయ్యగలిగాడంటే పరదేవత యొక్క తాంబూలపు పిడచతిని. ఆ నోటి వంక ఒక్కసారి ధ్యానంలో కనబడితే చాలు భర్తకొస్తున్న గండం తొలగిపోతుంది, బిడ్డలు పుడతారు, ధర్మమునందు అనురక్తి కలుగుతుంది, సువాసిని పూజ చేయించుకునే అర్హత కలుగుతుంది. పార్వతీదేవి కొడుకులిద్దరూ ఎంత గొప్పవాళ్ళో అంత గొప్ప సంసారం అవుతుంది. అమ్మవారి బిడ్డలిద్దరి విషయంలో అమ్మవారు చెయ్యవలసిన ఉపకారం లేదు, భర్త గారికి చేయడానికి ఉపకారం లేదు, ఆమె చెయ్యక్కర్లేదు. ఎందుచేత అంటే ఆ బిడ్డలు అంత గొప్పవాళ్ళు. మూకశంకరులు ప్రార్థన చేశారు, ఒక చోట అంటారు ఆయన, హేరంబేచ గుహేచ హర్షభరితం వాత్సల్యమంకూరయన్ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయన్ అంటారు. అమ్మా నీ కొడుకు పెద్దవాడు, మహాప్రయోజకుడు వినాయకుడు, నువ్వేం చెయ్యక్కర్లా. సుబ్రహ్మణ్యుడు మహాజ్ఞాని, నువ్వేం చెయ్యక్కర్లా. భర్త లోకవందితుడు, అందరి చేత నమస్కరింపబడతాడు శివుడు, ఆయనకేం చెయ్యక్కర్లా. మరి నీ శక్తి అంతా ఎవరి కోసమమ్మా? ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణా వైదగ్ధ్యముత్తాలయ. ఎవరు నీ దగ్గరికి వచ్చి అమ్మా కామాక్షి అని ఇలా వంగి నమస్కరిస్తారో వాళ్ళని అనుగ్రహిస్తూ ఉంటావమ్మా అన్నారు. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. ఆశ్వీజమాసం ఒకటి, చైత్రమాసం ఒకటి, ఈ రెండు మాసములను యమధర్మరాజు గారి యొక్క దంస్ట్రలుగా చెప్తుంది దేవీ భాగవతం. ఆశ్వీజమాసంలో యమధర్మరాజు గారి యొక్క ఒక దంస్ట్ర బయటికి వస్తుంది. అందుకే ఆశ్వీజమాసంలో చాలా ప్రమాదాలు జరుగుతాయి. యమధర్మరాజు గారి యొక్క దంస్ట్ర బారిన పడకుండా ఉండాలి అంటే ఆశ్వీజమాసంలోనూ చైత్రమాసంలోనూ కూడా. అందుకే శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు అన్న పేరుతో అమ్మవారి ఆరాధనని తీసుకొచ్చారు లోకంలో. జగన్మాతని ఆరాధన చేస్తే యమదంస్ట్ర యొక్క ప్రభావం లోకం మీద ఉండదు. కాబట్టి మనం చేసేటటువంటి ఆరాధన కాలాంతర్గతంగా ఆయనాల రూపంలో, పక్షాల రూపంలో, నైమిత్తిక తిథుల రూపంలో ఎలా ఉండాలి అన్నదాన్ని ఋషులు నిర్ణయం చేసి ఉంచారు. ఆ కారణం చేత అది ఏ విధంగా ఋషి ప్రోక్తమయ్యున్నదో ఆ విధంగానే మనందరం కూడా అనుష్ఠానం చేస్తూ ఉంటాం. ఆ పెద్ద ఉసిరి చెట్టు వంక నేను చూడగానే, ఓ ఈ చెట్టు కార్తీక మాసంలో వచ్చేటటువంటి ప్రతికూలమైన వాతావరణము నుండి లోకాన్ని రక్షించడానికి పరదేవత ఈ ఆమ్ల వృక్షంలోకి ప్రవేశించి ఉసిరికాయ రూపంలో, ఉసిరి గాలి రూపంలో రక్షణ చేస్తూ ఉంటుంది అని నేను ఒక్కసారి ఆ వెదురు పొద వంక, కదంబ వృక్షం వంక, పెద్ద ఉసిరి వంక చూసేటప్పటికీ నా మనస్సు పరదేవతా స్పర్శ చేత,
ఆమె యొక్క తలంపు చేత నా మనసు పొంగిపోయిందనుకోండి, నేను తరచుగా వెళ్ళి ఆ బాల్కనీలో కూర్చుని ఆ చెట్ల వంక చూడడాన్ని ఇష్టపడతాను. ఇప్పుడు అసలు నా మనసులో ఒక భావన ఉంటే, నా మనస్సులో దాని పట్ల ఒక పవిత్రమైనటువంటి భావన ఉంటే, అది ఆ చెట్లని చూసినప్పుడు పొంగి ఆనందహేతు అవుతుంది. జగమును నడిపించు జనయిత్రి, జనులను కరుణించు జగద్ధాత్రి. జగమును నడిపించు జనయిత్రి, జనులను కరుణించు జగద్ధాత్రి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.